ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దేశీ మామ్. ఈసారి ఒక ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అనుకోకుండా లాస్ట్ వీక్ ఆఫీస్ పని మీద ఫ్లోరిడాకి వెళ్ళాల్సి వచ్చింది. మేముంటున్న సియాటల్లో మోస్ట్ ఆఫ్ ద ఇయర్ గ్లూమీగా ఉంటుంది. అంటే 12 మంత్స్లో ఒక 3-4 మంత్స్ మాత్రమే వెళ్తురు ఎండ ఉంటుంది. ఎలాగో వెకేషన్స్కి వెళ్ళి చాలా రోజులు అయినట్టు అనిపించింది. సో ఫ్లోరిడా అనగానే ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళొద్దాం కదా అని అనుకున్నాము. అనుకున్నట్టే ఫ్లోరిడాలో ల్యాండ్ అవ్వగానే ఆ సన్షైన్ ఇంకా వార్మ్ టెంపరేచర్స్ అమేజింగ్ అనిపించింది. నాకైతే ఇండియాకి వచ్చినట్టు అనిపించింది. ఆ క్లియర్ స్కైస్, ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎటు చూసిన బీచ్లు. మాకైతే ఫ్లోరిడా బాగా నచ్చేసింది. అలాగే క్యాబ్ డ్రైవర్ని మేము ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఇక్కడ నిజంగా క్రోకోడైల్స్ ఉంటాయా? సౌత్ ఫ్లోరిడా సైడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు మనం వచ్చింది ఈస్ట్ కోస్ట్ సైడ్కి, సో వరి అవ్వాల్సిన పని లేదు. అలాగే బీచ్కి ఎదురుగానే మేము హోటల్ రూమ్ తీసుకున్నాము. మా రూమ్లోంచి వ్యూ చూస్తే మీరు వావ్ అనాల్సిందే. ఒక వాల్కి పెద్ద క్యాన్వాస్ పెయింటింగ్ లాగానే ఉంది కదా. ఈ బీచ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అట్లాంటిక్ ఓషన్ బార్డర్. చాలా ప్లెజెంట్ సన్ రైజ్ అండ్ సన్సెట్స్ చూసాం మేము. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్స్ మేము ఎక్కువగా బీచెస్లో టైం స్పెండ్ చేసాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ బీచ్ వైబ్స్ చాలా మిస్ అయిపోయాం మేము. అలాగే మేము అక్కడ లోకల్లో డౌన్ టౌన్ కూడా కవర్ చేసాము. డౌన్ టౌన్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ లాగా. ఈ డౌన్ టౌన్స్ని టూరిస్టులు అయితే తప్పకుండా కవర్ చేస్తారు. మీరు చూస్తున్న ఈ ఏరియాని వెనస్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఇల్లులన్నీ కూడా వాటర్ క్యానల్స్ మీద కట్టినవి. చూడటానికి ఇండివిజువల్ హౌసెస్ లాగా, వాళ్ళ ప్రైవేట్ బోట్స్ యాక్సెస్ ఉండేలా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుండొచ్చు కదా అనిపిస్తుంది నాకైతే. ఈ డౌన్ టౌన్లో అవుట్డోర్ రెస్టారెంట్స్, బార్స్, థియేటర్స్, లగ్జరీ హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియంస్, ఇంకా టూరిస్ట్ స్పాట్స్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇదండి మా ఫ్లోరిడా మినీ ట్రావెల్ బ్లాగ్. ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఇప్పుడే మా అసలైన వెకేషన్ స్టార్ట్ అవుతుంది. మేము ఇక్కడ నుండి ఒక కార్ రెంట్ తీసుకున్నాము. 3 hours లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వాల్ట్ డిస్నీ వరల్డ్కి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి డిస్నీ వరల్డ్కి వచ్చేసాము. డిస్నీ వరల్డ్లో మేము ఉండబోతున్న రిసార్ట్ ఇదే. దీని పేరు వాల్ట్ డిస్నీ వరల్డ్ డాల్ఫిన్ రిసార్ట్. మేము 5 days స్టే చేయబోతున్నాం ఈ రిసార్ట్లో. ఎందుకంటే డిస్నీ వరల్డ్లో ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంటుంది కాబట్టి 3-4 days సరిపోదు కాబట్టి వీ డిసైడెడ్ టు స్టే ఫర్ 5 days. హోప్ మా ఫ్లోరిడా మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటూ. అలాగే డిస్నీ వరల్డ్లో మ్యాజిక్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఎప్కాట్, హాలీవుడ్ స్టూడియోస్, అట్రాక్షన్స్, రైడ్స్, ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో మీరు తెలుసుకోవాలనుకుంటే మా అప్కమింగ్ డిస్నీ వరల్డ్ వ్లాగ్ మీరు తప్పకుండా చూడాల్సిందే. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ వన్.